ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో, సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ కృప, కనికరము, సమాధానము కలుగును గాక. దేవుని యొక్క మాటలు అవి జీవము కలిగినటువంటి, జీవమునిచ్చేటటువంటి మాటలు, జీవాన్ని పుట్టించేటటువంటి మాటలు. మృతమైనటువంటివి దేవుని మాట వలన జీవిస్తాయి. దేవుని మాటలు మనము వింటుండగా మనలో ఉన్నటువంటి చీకటినంతా కూడా దేవుడు పారద్రోలి తన రాకడ కొరకు పవిత్రమైన కన్యకగా మనలను సిద్ధపరచునుగాక. రోమాపత్రిక 8వ అధ్యాయము 11వ వచనంలో, రోమాపత్రిక 8:11, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మన ధ్యానములు పునరుద్ధానము, యేసు పునరుద్ధానముతో ప్రారంభమై విశ్వాసుల పునరుద్ధానం, నిత్య జీవములోనికి పునరుద్ధానములు, యేసు రాకడ సమయమందు సంఘ పునరుద్ధానం. అది ఎంతో నిరీక్షణతో కూడుకున్నటువంటి విషయము. ఆ పునరుద్ధానము యందే మన నమ్మిక. మృతుల పునరుద్ధానము లేకపోతే, పౌలు గారు 1 కొరింథీ 15వ అధ్యాయంలో, ఈ లోకం, ఈ జీవితము మట్టుకే, అంటే ఈ లోకంలో జీవించినంత మట్టుకే మనము క్రీస్తునందు నమ్మిక ఉంచిన ఎడల, లోకములో ఉన్న వారందరికంటే మనము దౌర్భాగ్యులము. ఎంత పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నేరుగా మాట్లాడుతున్నాడు చూడండి. యేసుక్రీస్తు మనం జీవించినంత వరకే మనకు సరిపోయిన వాడు, సహాయం చేయవాడు, అద్భుతాలు చేయవాడు, కాపాడువాడు. తరువాత అందుకని ఈ జీవితము మట్టుకే మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల, లోకంలో ఉన్న వారందరికంటే మనము దౌర్భాగ్యులము. అంటే పౌలు గారు ఆ మాట చెప్పడానికి గల కారణం ఏమిటంటే, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే లేచాడో, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గాన్ని గట్టిగా పట్టుకొని ఆయన నడిచిన మార్గంలో నడిచే ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు రెండవ రాకడలో లేపబడతాడు, పునరుద్ధానుడవుతాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగము రోమా 8:11, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మొత్తానికి పౌలు గారు ఈ 8వ అధ్యాయంలో ఆత్మదేవుని యొక్క కార్యములను గురించి వివరిస్తూ, ఈ ఆత్మదేవుని యొక్క కార్యము ఎంత ఆవశ్యకత, ఎంత అవసరము అంటే, పౌలు గారు మాటలలో, నాలాగే చాలా మంది శరీరములో వారు ఇరుక్కుపోయారు, శరీర బంధకాలలో ఇరుక్కుపోయారు. శరీరములో ఒక పాప నియమము ఉన్నది. ఈ పాప నియమముతో మనం ఈ లోకంలో చనిపోతే మనకు నిత్య జీవము ఉండదు. క్రీస్తు రాకడలో మనము పునరుద్ధానము కాలేము. అయితే ఇక్కడ మరలా క్రీస్తు మనకు జవాబు, పరిష్కారం ఎక్కడుంది? ప్రతి సమస్యకు పరిష్కారము యేసుక్రీస్తే. యేసుక్రీస్తుతోనే జవాబు ఉంటుంది. హల్లెలూయా. యేసుక్రీస్తులో ఏమి జరిగిందో అదే మీలో కూడా జరుగుతుంది. అనేక విషయములలో యేసుక్రీస్తులో ఏం జరిగిందో అదే మనలో కూడా జరుగుతుంది. యేసుక్రీస్తుని ఎవరు లేపారు? ఆత్మదేవుడు లేపాడు. అయితే మనల్ని లేపాలంటే, మనము లేపబడాలి అంటే, మనలో ఉన్నటువంటి ఆత్మదేవుడు,
చూడండి, మృతుల నుండి యేసుక్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఇక్కడ మనము పునరుద్ధానము కాక మునుపే మనలో పునరుద్ధాన అనుభవము ఉంటుంది. దాన్నే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే నూతన జీవము. అంటే శరీర బంధకాలను అధిగమించుట, జయించుట ఆత్మ ద్వారా. ముందు వచనాల్లో మనం చూస్తాం చూడండి. ముందు వచనాల్లో 13వ తర్వాత వచనంలో 13, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఈ కార్యము మనము బ్రతికి ఉన్నప్పుడే జరగవలసినటువంటి కార్యము, శరీర క్రియలను చంపే కార్యక్రమము. ఎవరు చంపుతారు? మనలో ఉన్న ఆత్మదేవుడు శరీర క్రియలను చంపగలవాడు. అప్పటి వరకు 7వ అధ్యాయంలో మనం చూస్తే రోమాపత్రికలో పౌలు గారికి 2 బంధకాలు కనపడుతున్నాయి. ఒకటి తన శరీరములో ఉన్నటువంటి పాప నియమము. అయ్యో, దీని నుండి ఎవరు నన్ను విడిపించగలరు? అది మొదటి బంధకం. రెండవది ధర్మశాస్త్రము. మూడవది ఇతర వాక్య భాగాల్లో మనం చూస్తే అపవాది తంత్రములు అనేకములు. ఇన్ని బంధకాలలో, ఎన్ని నియమాలలో మనిషి బయటికి రాలేకపోతున్నాడు. అయితే జవాబు ఎక్కడ కనుక్కున్నాడు? మొదటి వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను, దానిని దేవుడు చేసెను. ఇప్పుడు కొత్తది వచ్చింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. మన శరీరాన్ని ప్రభుత్వం చేసే గవర్నమెంట్, లా, నియమము. అదేమంటే ఆత్మ నియమము. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. అట్టి ఆత్మ దేవునికి మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు, అప్పగించుకున్నప్పుడు, నా చేత కాదు, ఈ శరీర బంధకాల నుంచి నేను బయటికి రావడం నా చేత కాదు, ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టుటకు నా చేత కాదు, అపవాది తంత్రములను ఎదిరించుటకు నా చేత కాదు ప్రభువా, నేను బలహీనుడను అని ఆత్మైన దేవునికి అప్పగించినప్పుడు ఆత్మదేవుడు మనలోనికి వచ్చును. అప్పుడు ఆత్మదేవుడు శరీర పాప మరణములకు లోనైనటువంటి ఈ శరీరం నుండి మనల్ని విడుదల చేసి జీవాన్ని ఇచ్చేవాడు. మొత్తానికి విశ్వాసి రెండవ రాకడలో, క్రీస్తు రాకడలో పునరుద్ధాన గుంపులో ఉన్నారు అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే వారు ఆత్మ నియమాన్ని అనుభవిస్తారు, ఆత్మ నియమములో జీవిస్తూ ఉంటారు. చూడండి, మన రాజ్యాంగము మనకు మనం ఎట్లా ఫిజికల్ గా జీవించవలనో రాజ్యాంగము మనకు బోధిస్తుంది. మన ప్రయాణాలు అనుకోండి, వెహికల్లో మనం ప్రయాణం చేస్తున్నాం, దాన్ని రెగ్యులేట్ చేస్తుంది మన ప్రయాణాలను. ఎవరు? రాజ్యాంగం. దానికి ఒక రోడ్స్ ఉంటాయి, ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి, ట్రాఫిక్ పోలీస్ ఉంటారు కదండి. ఒక ఏరియాలో, ఒక ప్రయాణంలో ఎన్నో రాజ్యాంగము, ఇదిగో పౌరులు ఈ విధంగా ప్రయాణించాలి, దాన్ని దాటకూడదు, మీరకూడదు, అధిగమించకూడదు అని అవన్నీ మనకు డైరెక్షన్ చేస్తుంటాయి. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మంచి రాజ్యాంగం. సరే, ఇప్పుడు మన లైఫ్లో ఎన్నో డెసిషన్స్ మనం తీసుకుంటుంటాం కదా. ఎన్నో డెసిషన్స్ మనం తీసుకుంటాం. ఇట్స్ అవర్ చాయిస్, ఇట్స్ అవర్ ఫ్రీడమ్.
దాని గురించి రాజ్యాంగము ఏమి చెప్పదు మనకు. అయితే చాలా విషయాలలో ముఖ్యమైనటువంటి విషయం, నేను ఉదాహరణకు ఒక పని, ఒక జాబ్ చేయాలి. నువ్వు ఏం జాబ్ చేయాలనేటువంటిది రాజ్యాంగం మనకేం చెప్పదు. నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఆత్మదేవుని ద్వారా నడిపించబడుట. వివాహం చేసుకోవాలి. ఆత్మదేవుని ద్వారా నడిపించబడుట. పరిచర్య చేయాలి. ఆత్మదేవుని ద్వారా, అంటే ఆత్మదేవుని డైరెక్షన్‌లో మనము జీవించుట. ఆత్మదేవునికి అప్పగించుకొనుట. ఈ ప్రక్రియ మనము భూలోకంలో ఉన్నప్పుడే అది జరుగుతూ ఉంటే, యేసు రెండవ రాకడలో వారు పునరుత్థానులుగా ఉంటారు. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకు? అదే మన పౌలు గారు వెళ్ళినటువంటి తన జీవితంలో తను ఎంత తన తన శరీరం గురించి, తన ప్రవర్తన గురించి, మంచి చేయాలనుకున్నా గాని చెడు చేయడం, ఇప్పటి నుండి ఈ చెడు నేను మానుకోవాలా అంటే మళ్ళా అదే చేయడము. చూడండి, మనం చాలా సార్లు అట్లా అనుకుంటుంటాము. ఇప్పటి నేను అది చేయకూడదు, అక్కడికి పోకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, నిర్ణయాలు తీసుకుంటాము గానీ మరలా అదే చేస్తుంటాము. కారణం ఏంటంటే మన శరీరములో పాప నియమం ఉన్నది, నంబర్ 1. రెండవది ధర్మశాస్త్రము ఆ పాపాన్ని బయట తీసుకొనొచ్చి మనకు చూపిస్తుంది. ఇట్టి పాప మరణముల నుండి, ఇట్టి పాప శరీరము నుండి, ఇట్టి ధర్మశాస్త్ర బంధకాల నుండి విడిపించగలిగినటువంటిది ఆత్మదేవుడు. మీలో ఉన్న ఆత్మ, చూడండి 11వ వచనంలో, చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు. చాలాసార్లు ఒక్కొక్క అవయవం మనము ఎట్లా ఇంటర్ప్రెట్ చేస్తామంటే, దేవుడు కనులను ఎందుకు ఇచ్చాడు? లోకంలో ఉన్నదంతా అందమంతా మనం చూడ్డానికని. దేవుడు కాళ్ళను ఎందుకు ఇచ్చాడు? మనకు ఇష్టమైనటువంటి చోటల్లా మనము వెళ్ళడానికని. దేవుడు నాలుకను ఎందుకు ఇచ్చాడు? ఏదైనా మనం మాట్లాడొచ్చని. ఆ విధంగా శరీరముకున్నటువంటి కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి మానవ స్వభావము, శరీర స్వభావం పనిచేస్తూ ఉంటది. అది అందరిలో జరుగుతుంది. అయితే మనం శరీర క్రియలు చేయడానికి శరీరానికి మనమేమి రుణస్థులము కాదు. శరీరం దగ్గర అప్పు తీసుకున్నట్టు, అప్పు మళ్ళా కట్టేయాలి అన్నట్టుగా దానికి మనం రుణస్థులము కాదు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందురు గాని, ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. మొత్తానికి ఇక్కడ శరీర స్వభావము, ఆత్మ స్వభావము. ఫర్ ఆల్ ఎక్స్టర్నల్ activities and functions, the source base is the spirit. Whose spirit it is? ఇక్కడ చూడండి 11వ వచనంలో హ్మ్. 9వ వచనంలో, దేవుని ఆత్మ మీద నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు. నాలో ఆత్మ దేవుడు ఉన్నాడా లేదా ఎట్లా తెలుసుకోవాలి? నీలో ఆత్మదేవుడు ఉన్నాడా లేదా ఎట్లా తెలుసుకోవాలి? స్వభావము, శరీర స్వభావము, ఆత్మ స్వభావము. యాటిట్యూడ్ అంటారు కదా, నాట్ యాక్షన్. యాక్షన్ కాదు. ఒక్కొక్కసారి యాక్షన్లు ఎట్లుంటాయంటే, అంటే మన పనులు ఎట్లుంటాయంటే చూడ్డానికి చాలా, అంటే కొన్ని యాక్షన్స్ చాలా మంచిగా కనపడతాయి, కానీ వాళ్ళ స్వభావము చెడ్డగా ఉంటుంది.
కొన్ని పనులు చాలా చెడ్డగా కనపడతాయి, కానీ వాళ్ళ స్వభావం చాలా మంచిగా ఉంటుంది. కనుక ఒక మనిషి క్రియను బట్టి ఆ మనిషి స్వభావాన్ని మనం లెక్కించలేము. అది చూచే అందుకనే ఇంటెన్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. శరీర దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. అది మనకు కనపడుతుంటది. శరీర స్వభావము, యాటిట్యూడ్, హ్యూమన్ యాటిట్యూడ్, హ్యూమన్ యాటిట్యూడ్, యాటిట్యూడ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. శరీరము అనేకమైనటువంటివి, లేకపోతే దేవుని ఆత్మ లేని జీవితము లోకంలోనే కావాలనుకుంటుంది కదండి. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము కదండి. కనుక నాలో అవి ఉన్నాయా లేదా, నా స్వభావం ఏంటి, నా స్వభావం ఏమిటి? స్వభావం ఈజ్ డిసైడెడ్ బై ద బ్లడ్ కదండి. పంది రక్తము వేరే, మనిషి రక్తము వేరే. పంది ఎందుకు అక్కడ బురదలోనికి లేకపోతే ఆ డ్రైనేజ్ లోనికి పోతుంది? దాని రక్తము, ఆ రక్తము, దాని పుట్టుక బట్టి అక్కడికి వెళ్తుంది. మనిషి ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడంటే రక్తమే, రక్తమే కారణం. మరి ఇప్పుడు స్వభావం మారవాలంటే, స్వభావము మారిపోవాలంటే ఆత్మదేవుడు మనలోనికి వస్తే మనకు నూతన రక్తం వస్తుంది. అది యేసు రక్తం వస్తుంది. అప్పుడు యేసు ప్రవర్తించినట్టు మనం ప్రవర్తిస్తాం. అంతే, వెరీ సింపుల్. ఆ రక్తమును బట్టి ఒక్కొక్క జంతువు ఎట్లా నడవాలి, ఎట్లా పరిగెత్తాలి, ఎగరాలనా లేకపోతే నిలబడాలనా, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ క్రియేటెడ్ బై లైక్ దట్. ఆ విధంగా అది సృష్టించబడినది. ఇప్పుడు మానవుని స్వభావము, శరీరము అంతా కూడా ఆదాము నుండి వచ్చినటువంటిది, ఆదాము పాపము నుండి వచ్చినటువంటిది. కనుక మొత్తానికి ఇది వ్యక్తిగతంగా అనుభవించవలసినటువంటి విషయం ఏంటంటే ఆత్మ స్వభావము గలవారై మనం ఉండాలి. అది మనకు ఎట్లా కనపడుతుంది? ఆత్మ స్వభావము యేసులాగా జీవించాలని కోరిక, యేసులాగా జీవించాలని ఆశ. ఎందుకు అట్లా అనపడుతుందంటే ఆత్మదేవుడు మనలో ఉండి ఆత్మ స్వభావమును మనలో ఉంచినప్పుడు, యేసు రక్తము మనలో ప్రవహించినప్పుడు నేను యేసులాగా ఉండాలి, యేసులాగా ఉండాలి. అందుకనే చాలా మంది మనం చూస్తుంటాము, పిల్లలు తల్లిదండ్రుల పోలికలో పుడుతుంటారు. లేకపోతే తల్లిదండ్రులలో మాట్లాడే విధానము, లేకపోతే నవ్వే విధానము అది వస్తుంది. నడిచే విధానం, నడక. ఈ అబ్బాయి తల్లిలాగా నడుస్తున్నాడు, లేకపోతే ఈ అమ్మాయి తల్లిలాగా కన్నులు కలిగినటువంటిది, తల్లిలాంటి స్వభావం కలిగినటువంటిది కదండి. అది మనం శరీరంలో మనం స్పష్టంగా మనం చూస్తాం. అట్లే నాలో ఆత్మదేవుడు ఉంటే మరి యేసుక్రీస్తుకున్నటువంటి లక్షణాలు నాకేమి వచ్చాయి? నాలో ఆత్మదేవుడు ఉంటే యేసుక్రీస్తు స్వభావములో, సంబంధాలలో, పరిచర్యలలో, ప్రార్థనలలో యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చినటువంటి ఆ లక్షణాలు ఏమున్నాయి అనేటువంటిది కనపడతాయి. అదొక విషయము. రెండవది, పిల్లలు సాధారణంగా తల్లిదండ్రిని ఇమిటేట్ చేస్తారు, న్యాచురల్‌గా చేస్తారు. తల్లి ఏమైనా చేస్తుంటే అట్లా చేయాలని నేర్చుకుంటుంటారు. తండ్రి వాళ్ళని ఇమిటేట్ చేయడము వాళ్ళకిష్టం.
తల్లిదండ్రి కూడా ఇదిగో నేను ఇట్లా అయ్యాను, నువ్వు కూడా ఇట్లా కావాలి అని కోరుకుంటారు. నేను ఎంత మంచిగా ఉన్నా మీరు కూడా అట్లా మంచిగా ఉండాలని కోరుకుంటారు. అట్లే తల్లిదండ్రులు పిల్లలు వారి మాట వినాలని మనం కోరుకుంటాం. యేసుక్రీస్తు కూడా తన మాటలు మనం వినాలని ఆయన కోరుకుంటారు. మొత్తానికి ఇట్ ఈస్ సంథింగ్ వెరీ సీరియస్ టు నో అబౌట్ ద యాటిట్యూడ్ ఆఫ్ బిలీవర్. Attitude of believer must be the attitude of the Spirit of God, which will lead us to imitate the life of Jesus Christ. That's a sign that when we have the desire to walk as Jesus walked, then we have the Spirit of God. We have the attitude of the Spirit of God. మనలో ఆత్మదేవుని స్వభావం ఉన్నప్పుడు పునరుద్ధానానికి మనము జీవిస్తున్నాము. ఈ వ్యక్తి తప్పకుండా పునరుద్ధానంలో ఉంటారు అని ఎవరిని చూసి మనం చెప్పగలము? ఆత్మ స్వభావము కలిగినటువంటి. అయితే మనం చూసినప్పుడు అంత ఆ ఆత్మ స్వభావంకు ఉన్నటువంటి లక్షణాలు అన్నీ లేకపోవచ్చు మనం చూసినప్పుడు. కానీ ఆ వ్యక్తి లోపల ఉంటుంది చూడండి, ఆ లోపల మనకు కనపడ్డది కదా తన స్వభావము, తన పోరాటము, ఆ శరీర క్రియల నుంచి బయటపడాలనేటువంటి పోరాటంలో ప్రార్థన చేయుట, సెల్ఫ్ కంట్రోల్ ఉండడానికి ప్రయత్నం చేయుట, అవన్నీ మనకు కనపడకపోవచ్చు. బట్ స్టిల్ హీఈస్ ఆన్ ద వే. ఆయన రక్షించబడ్డాడు, ఆమె రక్షించబడింది. ఆత్మ స్వభావము కావాలన్నటువంటిది ఒక ఒక ప్రేరేపణ ఎప్పుడూ కలుగుతుంటుంది వారిలో. వారు పునరుద్ధాన గుంపులో వాళ్ళు. చూడండి, we have to cross the boundary of the religion and we have to step in on the track of the way of Jesus Christ. మనము ఈ మతము అన్నటువంటి బాక్స్లో మనము జీవిస్తున్నామేమో ఒకసారి పరీక్ష చేసుకోవాలి. విచ్ ఈస్ సో ఆఫ్టన్ సీమ్స్ టు బి సాటిస్ఫైయింగ్ కదండి. ఈ బాక్స్లో ఉన్నప్పుడు మనకు అది చాలా సంతృప్తికరంగా ఉన్నట్టు కనపడుతుంది. సంతృప్తి, పర్వాలేదు నేను ప్రార్థన చేస్తున్నాను, లేదా పర్వాలేదు నేను వాక్యం కూడా బోధించగలుగుతున్నాను, పర్వాలేదు నేను అన్ని సంఘ కార్యక్రమాలు చేయగలుగుతున్నాను అన్నదే కంటిన్యూగా ఉండి, అసలు ఆత్మ స్వభావం అంటే ఏంటి, క్రీస్తులాగా జీవించడం అంటే ఏంటి, నేను ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ నేను ఎదగవలసినటువంటి దాని మీద అసలు పట్టింపు లేకుండా మన మనసు ఉంటే పునరుద్ధానములో మనము ఉండడానికి లేదు. ఎందుకంటే వాక్యం అది చెప్తుంది కదా, ఎవరు ఎవరు లేపబడతారు, ఎవరిలో ఆత్మదేవుడు ఉంటే వారు లేపబడతారు. ఎవరిలో ఆత్మదేవుడు ఉంటే ఈ లోకంలో వాళ్ళు నూతనంగా జీవిస్తూ ఉంటారు కదండి. అందుకనే ఈ మతం అన్నటువంటి బాక్స్ ని 2 కొరింథీ 3:6 పౌలు గారు ఏమన్నాడంటే అక్షరము అన్నాడు. అక్షరము అనే పదము ఎవరికి వాడాడు అంటే యూదా మతమునకు వాడాడు. దీంట్లో ఏమున్నాయి? యూదా మతంలో ఏమున్నాయి? దేవుడున్నాడు, దేవాలయం ఉంది, యాజకులున్నారు, ప్రధాన యాజకులున్నాడు, బలులున్నాయి, ఆరాధన ఉన్నది, వాయిద్యాలున్నాయి, బోధలున్నాయి, పండగలున్నాయి, ఆచారాలున్నాయి. అక్షరం అన్నాడు. ఈ అక్షరం చంపును. ఈ మతం ఏం చేస్తుందంటే చంపుతుందంట. One who is living in such box, one who lives in such boxes are killed by the same religion. అయితే మనల్ని జీవింపజేసేది ఏంటి మరి? మనమందరం ఇప్పుడు పండగ చేసుకుందాము అని మతం బోధిస్తుంది. ఆత్మదేవుడు ఏం చెప్తాడంటే ఈ పండగ ఏంటి నిన్ను వ్యక్తిగతంగా అడుగుతాడు.
what Jesus would think of this festival? What would Jesus, your Jesus whom you have received, would tell about this festival or this ritual? దీని ద్వారా యేసుక్రీస్తు నీకు ఏమి బోధిస్తున్నారు? అది అది మనసుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు వ్యక్తిగతంగా బోధిస్తాడు, ఆత్మ కలిగినటువంటి వారికి. అప్పుడు వాళ్ళు మేలుకొనబడతారు. అప్పుడు ప్రవాహం ఎట్లా పోతే అట్లా వారు ఈదరు, ప్రయాణం చేయరు. అందరు అట్లే పోతున్నారు కదా సార్, అందరు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తా అని అన్నారు. అది మంచిది కావచ్చు, అప్పుడు మనము వారితో జాయిన్ అవుతాము. అది వాక్యానుసారంగా ఉంటే వారితో జాయిన్ అవుతాము. అది దేవునికి మహిమకరంగా ఉంటే నేను ఆ గుంపుతోనే నేను వెళ్తాను. కానీ ఇది దేవునికి అయిష్టమైనటువంటి కార్యము అని తెలిసినప్పుడు మనము అది మనకు అవమానకరమైన దూరంగా ఉంటాం. మనలందరినీ వాళ్ళు సెక్లూడ్ చేస్తారు, సపరేట్ చేస్తారు. ఎందుకు ఈ ఈ ఇన్సల్ట్, ఎందుకు ఈ యొక్క డిస్క్రిమినేషన్, నేను కూడా వాళ్ళతో పోతే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన మతము అక్షర సంబంధమైనటువంటిది. అది చంపేస్తుంది, అది చంపేస్తుంది. కనుక ఈరోజు చాలా సీరియస్ థింగ్. ఇట్స్ నాట్ సింప్లీ లివింగ్ ఇన్ ఎనీ రిలీజియన్. పౌలు గారు కూడా అదే మార్గం కూడా వచ్చాడు కదా. ఆయన లాంటి భక్తిపరుడు ఇంకెక్కడ ఉంటాడని చెప్పండి. కానీ రక్షణ లేదు, కానీ శరీర స్వభావమును జయించలేనటువంటి పరిస్థితి. అందుకనే మతం ఏం చేస్తుందంటే, యూ డోంట్ వరీ అబౌట్ యువర్ లైఫ్, యువర్ బాడీ, యువర్ డిజైర్స్. యూ జస్ట్ గో హెడ్ అండ్ గ్రాటిఫై యువర్ డిజైర్స్, బట్ జస్ట్ డూ దీస్ థింగ్స్ సో దట్ దీస్ థింగ్స్ కెన్ కాంపెన్సేట్ సచ్ థింగ్స్ అని అనుకుంటారు. మనము అప్పుడు అందరికి అన్ని శరీర క్రియలు ఉండవు కదా. సరే, నాకు ఒక శరీర క్రియ ఉన్నది. ఈ మతం ఏం చేస్తుందంటే, ఏం కాదు, దానికి నీకు ప్రత్యామ్నాయం ఉన్నది. నువ్వు పాపం చేసినావా, ఎవరికైనా సహాయం చేయి, ఆ పాపం పోతుంది అన్నట్టుగా. లేకపోతే ఒకరికి ఎవరికైనా డొనేట్ చేయి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక గుంపు వాళ్ళు సంఘములో పరిచర్య చేస్తే ఆ సంవత్సరం అంతా చేసిన పాపాలన్నీ పోతాయంట. ఇప్పుడు ఈ తరంలో నేను నా చెవుల ద్వారా విన్నటువంటిది, చాలాసార్లు మనము మన పనులు, భక్తి కార్యక్రమములు చేయుట ద్వారా మనకేదో వస్తుందని అనుకుంటామేమో. నో నో నో, అది ఆత్మదేవుని ద్వారా. ఆత్మదేవునికి చోటు ఉందా? ఈజ్ అవర్ కమ్యూనిటీస్ వరీడ్ అబౌట్, ఆర్ దాని గురించి ఏమైనా కన్సర్న్ ఉందా? పరిశుద్ధాత్మ దేవుడిని మనం కలిగి ఉండాలి, ఒక్కొక్క శరీర క్రియల నుంచి మనం బయటపడాలి, శరీర క్రియలను మనం ఆత్మదేవుని ద్వారా చంపాలి. ఈజ్ ఇట్ సచ్ టీచింగ్స్ టు అవర్ కమ్యూనిటీ? లేదా టయానికి రండి, లేచి నిలబడండి, హల్లెలూయా అనండి, ప్రభు వల్ల తీసుకోనండి, బోధించండి, చప్పట్లు కొట్టండి, పండగ స్టార్ట్ అయింది రండి, 3 రోజుల పండగ ఉంది రండి. ఇంతవరకే మనము గీత గీసుకొని దాంట్లోనే జీవిస్తున్నాము. అవి తప్పు కాదు, తప్పు కానే కాదు. కానీ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ లేకపోతే అవన్నీ జీరో అయిపోతాయి. జీరో కాదు, మనల్ని చంపేవి అవే అవే. అవి ఎట్లా చంపుతాయి అంటే, ఇక్కడికి పోకుండా చేస్తే చంపినట్టే. ఆత్మదేవుని వైపుకు మన మనస్సు లేకుండా చేసే పని కలిగి ఉన్నదే మతము. తన జీవితాన్ని క్రీస్తు క్రీస్తు ముఖము వెలుగులో చూసుకోకుండా చేసేదే మతం. అదే చంపేస్తుంది.
మెల్లగా మనల్ని నేను బాగానే ఉన్నానులే అనుకుంటాము గాని పునరుద్ధాన గుంపులో ఉండము. దీని యొక్క సీరియస్‌నెస్ మనలో కలిగించేదే ఆత్మదేవుడు అంతే. ఆయన నిత్య ప్రణాళికలో మనముంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనల్ని మనము మరొక్కసారి నూతనంగా ఆయన ఆధీనమునకు, ఆయన నియమమునకు, ఆయన ప్రభుత్వానికి మనం అప్పగించుకుందాము. మనలో ఉన్నటువంటి శరీర స్వభావాన్ని చంపి ఆత్మ స్వభావంను దయచేయువాడు ఆయనయే. ప్రార్థన. జీవం గల దేవ, వాక్యమైన దేవ, ఆత్మ ఖడ్గమైనటువంటి ఆత్మదేవ, నువ్వే వాక్యమై ఉండి ప్రభా నాలో మాలో నివసింపుమని ప్రభా శరీర క్రియలను చంపుటకు నీ శక్తిని మాకు దయచేయమని, నీ రాకడ కొరకునైనా నూతన జీవములోనికి మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.